నిజామాబాద్ జిల్లా బోధన్లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం గల్లీ తిరిగి జిల్లాలని తిరిగి అన్ని సభల్లో రైతులకు అన్కండిషనల్ రుణమాఫీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని రైతులై మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేవుళ్ళ మీద అన్ని గుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని నిట్ట నిలువున మోసం చేసినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు సంపూర్ణ రుణమాఫీ చేసిన మనం సంబరాలు చేసుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావును రాజీనామా చేయమంటున్నావు కదా, ఏ పల్లెటూరుకి వస్తావు రా, ఏ మండల కేంద్రంకి వస్తావు రా, ఏ జిల్లాకి వస్తావు రా, చూద్దాం. ఈరోజు రైతులు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తాను ప్రత్యక్షంగా వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద, ఆర్డీఓ ఆఫీసుల వద్ద, ఎంఆర్ ఆఫీసుల వద్ద, అగ్రికల్చర్ ఆఫీసుల వద్ద, రైతు వేదికలల్లో ఎక్కడ చూసినా రైతులే కనబడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము మన రైతు బంధు ఇస్తే 2 పంటలకు ఇస్తాడా, 3వ పంటకి ఇయ్యాడా అని చెప్పేసి అన్నావు. లాగులలో తొండలిడుస్తున్నావు, బట్టలిప్పి కొడుతున్నావు, చెట్లకు కట్టేస్తున్నావు. ఈరోజు ఏం చేయాలని ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను.